ఆమేన్. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఒక వచనం 14 రోజులు ప్రభు ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఒక వచనం, ఇంకా 15వ రోజుకి ఇంకొక వచనం, ఇంకొక అంశంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల వారమే ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ శ్రమల దినాల ధ్యానాల్లో ఈ శ్రమల దినాల ధ్యానాల్లో అంశం ఒకటే. వందనాలమ్మ. యేసు ప్రభు వారు మన కొరకు ఆయన అర్పించుకున్నారు. ఏ ఉద్దేశంతో అనేది మన సారాంశం, మన యొక్క అంశం. మొట్టమొదట ఆయన మన కొరకు అర్పించుకున్నారు. ఎందుకనంటే ఒక ప్రతిష్ఠించిన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి. దేనికోసం అండి? తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మనం మొదటి 14 రోజులు ధ్యానం చేసుకున్నటువంటి అంశం కూడా ఇదే, ఇందులోదే. యేసు ప్రభు వారు తనను తాను ఎందుకు అర్పించుకున్నారు? మనము ప్రతిష్ఠించబడిన మార్గంలోకి రావాలని, మనము నూతనమైన మార్గంలో నడవాలని, మనము జీవము కలిగిన మార్గంలో నడిచి ఆ ప్రభు యొద్దకు చేరాలనే ఒక ఉద్దేశంతో ఆయన తనకు తానే అర్పణగా, బలిగా సమర్పించుకున్నారు అనే ఒక వచనాన్ని మనం ఈ 14 రోజులు ధ్యానం చేసుకున్నాం. అదే అంశం, కాకపోతే వచనం మారింది. ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నారు? ఆయన మన కొరకు అర్పించుకున్నారు. ఎందుకనంట? దుర్నీతి నుండి విమోచించడానికి. ఎందుకండి? దుర్నీతి నుండి విమోచించడానికి. అలాగే తర్వాత ఏమంటాడు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను పవిత్రపరచడానికి, ఆయన సొత్తుగా చేసుకోవడానికి తనను తానే మన కొరకు అర్పణగా చేసుకున్నారు అన్నాడు అండి. ఇప్పుడు ఈ వచనం కూడా మనకి ఆయన ఎందుకు తను తాను అర్పణగా చేసుకున్నారు అనేది వివరణ. కాబట్టి సాధ్యమైనంత మట్టుకి 40 రోజులు ఆయన మన కొరకు అర్పించుకున్నారు, శ్రమపడ్డారు, తనకు తానే బలిగా అర్పణముగా చేసుకున్నారు. ఎందుకు అనేది మన అంశం, మన ధ్యానం. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాట, మనము దుర్నీతి నుండి విమోచింపబడాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. మనం దేనిలోంచి విమోచింపబడాలండి? దుర్నీతిలో నుంచి విమోచింపబడాలి అనే ఉద్దేశంతోనే ఆయన తనను తానే సమర్పణ చేసుకున్నారు అని రాయబడుతూ ఉంది. దుర్నీతిలో మనందరం ఉన్నాం. మనందరం ఎక్కడున్నామండి? దుర్నీతిలో ఉన్నాం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా దుర్నీతిలోను, పాపములోను, బంధకాల్లోనూ, మరణంలోనూ, నరకమునకు అర్హులమైగాను బతుకుతున్నాం. ఇప్పుడు దుర్నీతిలో ఉన్న మనలను విమోచించటానికి ఆయన తనను తాను అర్పించుకున్నారు అని రాయబడతా ఉంది. విమోచన అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఈ శిక్ష ఆ వ్యక్తి మీదకి రావాలి. అయితే అతని బదులు నేను శిక్ష అనుభవిస్తాను, అతన్ని వదిలేయండి, అతనికి క్రయధనం ఎంత నేను చెల్లిస్తాను అని ఎవరైనా వస్తే ఆ క్రయధనం కట్టేస్తే అది విమోచింపబడటం అన్నట్టు అర్థం. ఇప్పుడు మీకు అర్థం అవడానికి, ఒక వ్యక్తి భర్తను కాదని వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి భర్తను కాదని వెళ్ళిపోతే ఆమె బతుకు ఏదో అనుకుంది, బాగుంటుంది అనుకుంది, వెళ్ళిపోయింది.
వెళ్ళిన వేరే చోట మోసపోయింది. అతడు ఈమెను ఎవరికి అమ్మేశాడు అండి. ఈమె బతుకు బాగా దీనమైపోయింది. ఆడు ఇంకొకటికి అమ్మేశాడు. ఒక సంత బజార్లో పెట్టారు అమ్మకానికి. ఇలాంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనకి కనిపిస్తూ ఉంటాయి కొన్ని దేశాల్లో. ఈయన ఎందుకో ఆ మార్కెట్కి వెళ్ళాడు, భర్త అండి ఆ మార్కెట్కి వెళ్ళాడు. వెళితే చూస్తే ఆయన గుర్తుపెట్టాడు. ఇలా అయిపోయింది ఏంటి అని గుర్తుపెట్టాడు. ఏమిటి విషయం అని అడిగాడు అక్కడ వ్యాపారస్తుని. అయ్యగారు, మీకు ఎవరు కావాలని కొనుక్కోవచ్చండి అని అంటే ఆమె పరిస్థితి ఏంటని అడిగాడు. అడిగితే ₹1,00,00,000 ఇచ్చేస్తామని అన్నాడు. ఆవిడ ఎవరైనా కొనుక్కుంటే ఆవిడికి వీళ్ళ పరిచయం చేయాలా, ఆవిడికి కొనుక్కున్నవాడు పరిచయం చేయాలి. అలాగ అయిపోయింది మొత్తం, ఓపిక లేకుండా ఇక ఆఖరి పరిస్థితులు అంటే అయిపోయింది. అలాంటి ఆవిడ ఎవరు కొనుక్కుంటారు? వయసులో ఉన్నప్పుడు కాదని వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ స్థితిలోకి వచ్చింది. అయినా ఏదో పొలమో అమ్మేసుకుందామని అక్కడ పెట్టారు. కొనుక్కుంటాకు వచ్చి వాళ్ళు కొద్ది బలంగా ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. మా ఇంట్లో పన్ను బాగా చేస్తారనుకున్న వాళ్ళని కొనుక్కుంటున్నారు, శుభ్రం చేస్తారనుకున్న వాళ్ళని కొనుక్కుంటున్నారు. ఆవిడని ఎవరు కొనుక్కుంటారు? ఎవరు కొనుక్కోరు. చాలామంది బలవంతులు ఉండగా ఈయన అందరినీ కాదని ఆమె రేట్ ఎంత అని అడిగాడు. ₹1,00,00,000 అని చెప్పాడు ఆడు. సరే అని ₹1,00,00,000 ఆడికి ఇచ్చి ఆమెను విడిపిస్తే అది విమోచన. అది ఏంటండి? విమోచన. నా నెత్తి మీద ₹1 పెడితే ₹1 పెడితే ₹1 నన్ను కొంటారు కదా, ఆ స్థితిలోకి వచ్చాను కదా, నా కోసం ₹1,00,00,000 ఎందుకు ఇట్టావయ్యా అని ఆమె గుండె పగిలి పశ్చాత్తాపడి కాళ్ళు పట్టుకుని నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం క్షమించయ్యా అని ఏడిస్తే ఆయన క్షమించాను కాబట్టి మరలా నేను విమోచించానమ్మా, ఇక నుంచి పవిత్రంగా బతుకు, అందుకోసమే నిన్ను విమోచించానని తీసుకెళ్ళి ప్రేమ చూపించి ఆవిడికి ఈయన వండి పెట్టి ఆమెను మరలా మనిషిని చేశాడు అనుకోండి. దాన్ని ఏమంటారంటే విమోచన, ప్రేమ అంటారు. కాబట్టి ప్రియులరా, మన దగ్గర అర్హత ఏమీ లేదు. మన తెలివితేటలను చూసి మనల్ని విమోచించడానికి ప్రభు రాలా. మన దగ్గర ఉన్న శక్తిని, బలాన్ని చూసి మనం ఉపయోగపడతామని ఆయన మన కోసం విమోచించడానికి రాలా. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం. మరి ఎందుకు పనికొస్తాం అంటే నరకానికి పనికొస్తాం. ఎందుకు పనికొస్తామండి? నరకానికి పనికొస్తాం. ఎలా బతికేసామంటే ఆయన మనల్ని పుట్టిస్తే ఆయన వదిలేసి దుర్నీతిలో బతికేసాం. ఎందులో బతికేసాం? దుర్నీతిలో బతికేసాం, పాపంలో బతికేసాం, ఆ యొక్క పాపంలో పొర్లాడేసాం. అలాంటి మనలను ఆ బిడ్డలు నాకు కావాలి. వారి క్రయధనం ఎంత అని అడిగితే ఈ లోకాధికారి చెప్పాడు, పరిశుద్ధమైన రక్తం అని చెప్పాడు. ఏం చెప్పాడండి? వాళ్ళకి క్రయధనం ఇవ్వాలనుకుంటే పరిశుద్ధమైన రక్తం. లోకాధికారి చెప్పక్కల్లా, దేవుడే స్పష్టంగా రాయించి పెట్టాడు. పాపమునకు పరిహారం రక్తమే. పాపానికి పరిహారం ఏంటండి? రక్తమే. ఆదికాండంలోనే ఆదామవ్వలతో పాపం చేసినప్పుడే ఒక గొర్రెను వధించి బలి అర్పణగా వాటి చర్మాలను ద్వారా బట్టలు కుట్టి వాళ్ళకి తొడిగించి వాళ్ళని బయటకు పంపించాడు ఆయన. ఆదికాండంలోనే యేసుప్రభు వారికి సదృశ్యంగా గొర్రెపిల్ల వధించబడింది, రక్తం చిందించబడింది. దేవుని సంకల్పం, తిరిగి నా బిడ్డలు నేను సంపాదించుకోవాలంటే నా పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరలా నేను వారిని నా సొంతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన మనలను తిరిగి ఆయనతో సహవాసం ఏర్పాటు చేయడానికి, నరకం వెళ్ళిపోవలసిన మనలను పరలోక రాజ్యం చేర్చుట కొరకు, మనలను విమోచించుట కొరకు క్రయధనం ఏంటి అంటే దేవునికి తెలుసు, పరిశుద్ధమైన రక్తం చిందించటం ఒక్కటే మార్గం. కాబట్టి దేవుడే తన సొంత కుమారుణ్ణి యేసుప్రభుల వారిని భూమి మీదకు పంపిస్తే ఆయన మన కొరకు క్రయధనం ఏంటండి? క్రయధనం ఏంటి?
మన కోసం ఇచ్చే ₹1,00,00,000 అనుకున్నాం కదా, అదేంటి? ఆయన శరీరం నలగొట్టబడటం, ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా చిందించటమే క్రయధనం. ఆ క్రయధనం ఇవ్వటానికి ఆయన సిద్ధపడి బలిగా అర్పణగా చేసేసుకుని ఆయన ఏం కోరుతా ఉన్నాడంటే, మీరు దుర్నీతి నుంచి విమోచింపబడాలి. అదే ఆయన ఉద్దేశం. దుర్నీతి నుంచి విమోచింపబడాలి, అదే ఆయన ఉద్దేశం అండి. చాలామంది మారు మనసు పొందామని చెప్తారు, చాలామంది బాప్తిస్మం తీసుకున్నామని చెప్తారు. ఆ ప్రభు యొక్క క్రయధనం యొక్క విలువ తెలియక ఆయన ఎంత క్రయధనం చెల్లిస్తే నేను విమోచింపబడ్డాను అనే ఆ అవగాహన లేక మారు మనసు పొందక ముందు సిగరెట్ తాగుతాడు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా అప్పుడేమో డైరెక్ట్గా, ఇప్పుడేమో ఎవరికి కనపడకుండా. అంతకుముందు ఏమో డైరెక్ట్గా అన్నీ చేస్తాడు, ఇప్పుడేమో ఎవరికి తెలియకుండా అందరికీ తెలిసేలాగా పరిశుద్ధుడిగా ఉంటాడు, మందిరంలోకి వస్తాడు. ఎవరికి తెలియకుండా పాపంలో మరలా అప్పుడప్పుడు కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియలేదండి. ఆయన నా కొరకు ఎంత క్రయధనం ఇచ్చాడు అనేది అర్థం కాలేదు వాళ్ళకి, అర్థం కాల. ఒక నాన్నగారు ఏమండి, 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో ఒకడు పెద్దోడు చాలా మంచోడు, కష్టపడి కుటుంబాన్ని పోషిస్తాడు. చిన్నోడు మంచి అలవాడు అనమాట. ఆడికి లేని అలవాట్లు కానీ ఆడికి లేని కోపం కానీ ఎవడికి ఉండదు. ఆడు బయటికి వెళ్ళి అన్ని గొడవలే ప్రతిరోజును. ఎవడొకరితో ఏదో గొడవ తీసుకొస్తుంటాడు. ఒక రోజున ఎవరితో గొడవ అయింది, గలాట అయింది. వీడు మొత్తం మీద కత్తి తీసి ఇలాగ అన్నాడు. మొత్తం మీద అవతలడికి అయిపోయింది, ఆడు చచ్చిపోయాడు స్పాట్లో. అయ్యి బాబోయ్, ఇప్పుడు నా మీదకి వచ్చేద్దని వీడు ఒంటి మీద సొక్క మీద ఆడు రక్తం వీడికి సొక్క మీద అంటుకుంది. వీడికి పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసాడు. ఇలాగా ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చారు పోలీసులు. ఎవరో ఏంటనంటే ఆడి అవతల తెల్ల సొక్క వేసుకున్నాడండి, ఆడికి ఒంటి సొక్క మీద రక్త మార్కులు ఉన్నాయండి, ఆడి చేతిలో చోక ఉందండి, ఆడు పొలం ఏరియాలో వాళ్ళ ఇల్లు అండి అన్నీ చెప్పేశారు. వాళ్ళు చెప్పితే వాళ్ళు ఇంటికి పరిగెత్తుకుంటా మొత్తం మీద వెంబడించారు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేస్తే లోపల అన్నయ్య ఉన్నాడు. లోపల ఎవరున్నారండి? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాడు. అన్నయ్య అంత భయభక్తులు కలిగిన వాడు. ఆయన విమోచింపబడ్డాడు. ఆయన తమ్ముడిని చూసి, ఎరా ఏంట్రా ఎలాగున్నావు, ఏంట్రా అని అడిగితే, అని దడబడిపోతున్నాడు. ఏంట్రా చెప్పరా అంటే, ఇలాగ అనుకోకుండా ఇలాగ అయిపోయింది అన్నయ్య, పోలీసులు వస్తున్నారు అన్నయ్య, నన్ను తీసుకెళ్ళిపోయి ఊరు చేస్తారన్నయ్య అంటే, అన్నయ్య అన్నాడు, త్వరగా చొక్కా తీసే అన్నాడు. అన్నాడు. వీడు తీసేయాలని చెప్తాను అన్నాడు. వాడు చొక్కా తీసేసాడు. చొక్కా అక్కడ పెట్టాడు. ఈ అన్నగారు చొక్కా ఆడికి ఇచ్చేసి ఆడిని వేసుకోమని, ఆడి చొక్కా అన్నగారు వేసుకుని ఆ చాకు పట్టుకుని ఉంచున్నాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు? నువ్వు ఉండరా, నన్ను ఊరేసేసిన పర్లోకి వెళ్ళిపోతాను, నన్ను ఏం చేసినా పర్లేదు, నేను సిద్ధపడి ఉన్నాను, నువ్వు ఇంకా సిద్ధపడలేవు అని రెడీగా అలా ఉంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళకేం తెలుసు అండి, ఈయన పట్టుకుని తీసిపోతే అడిగారు. ఈయన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపించారు. ఉరిశిక్ష చేశారు. వేశారండి, ఉరిశిక్ష చేశారు. రేపే ఉరి తీసేస్తారు. సంతోషంగా వెళ్ళి నుంచున్నాడు. అక్కడ నుంచుంటే, నీ ఆఖరి కోరిక ఏంటి అన్నారంట. మా తమ్ముడిని ఒకసారి తీసుకొస్తే చాలా అన్నాడంట. తమ్ముడు వచ్చాడంట. అనియా అంటే, తమ్ముడు నీకు బదులుగా నేను చచ్చిపోతున్నాను, నాకు మాట ఎవరా? ఏంటి అనియా? ఈ క్షణం నుంచి యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి యేసు ప్రభు కోసం బతుకుతానని మాట ఎవరా అన్నాడంట. ఆఖరి కోరిక. ఆ పిల్లోడికి కళ్ళంట నీళ్ళు గర్రం తిరిగినాయి. నేను ఆ స్థానంలో ఉండాలి, నేను చచ్చిపోవాలి, నాకు బదులుగా నువ్వు చచ్చిపోతున్నావు. ఆ విలువ చాలా నాకు తెలుసు. నా ప్రాణం విలువ ఎంతో నాకు తెలుసు. నా ప్రాణానికి బదులు నీ ప్రాణం పెడుతున్నావు, నీకు మాట ఇస్తున్నాను. ఈరోజు నేను యేసు ప్రభు పాదాలు పట్టుకుంటాను, ఇక నుంచి యేసు ప్రభు కోసమే జీవిస్తానని మాట ఇచ్చాడంట. సంతోషంగా ఉరి తీసాడు అన్నాడు. తీశారంట. ఆయన వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. ఆ క్షణం నుంచి పిల్లడు చనిపోయే వరకు అండి ఇచ్చిన మాట కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఏం చేస్తుందండి? ఇచ్చిన మాట కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఆ క్రయధనం యొక్క విలువ ఎంతో కళ్ళతో చూశాడు. బాగా అర్థమైంది. ఆ స్థానంలో ఎవరు ఉండాలి? నేను ఉండాలి. ఉరి నన్ను తీయాలి.
కానీ నా అన్న నాకు బదులుగా ఆయన ఉరి తీయబట్టడానికి ఇష్టపడ్డాడు, నాకు బదులు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోతూ ఆయన కోరుకున్నది ఒకటే, నాన్న ఈ అలవాట్లన్నీ మానేసుకుని యేసుప్రభు కోసం బతకరా, మారు మనసు పొందరా, బాప్తిసం తీసుకోరా, నువ్వు కూడా పరలోకం వస్తావు అని చెప్పాడు. అంతకని నేను కోరుకున్నాను మా అన్నయ్య అని ఆ కుర్రోడు హృదయం బద్దలైంది. అప్పటి నుంచి చనిపోయేదాకా దేవుని కోసం బతికాడు, అనేక ఆత్మలను సంపాదించాడు, నిక్కచ్చిగా బతికాడు, మరలా వెనక్కి తిరిగి చూడలేదు. విమోచన యొక్క విలువ ఏంటో అర్థమైతే మనం మళ్ళీ వెనక్కి తిరగం. యేసుప్రభు వారు చనిపోయారు అంట, ఆయన మన కోసం శరీరం అంతా చీల్చబడింది అంట, ఆయన రక్తమంతా కారింది అంట. నీకు ఆయన ఎంత క్రయధనం చెల్లించాడో అర్థం కాల. ఆయన ఎంత క్రయధనం చెల్లించాడో అర్థం కాల. నీ పాపానికి వచ్చేది మరణం, నీకే నీ యొక్క దుర్నీతికి వచ్చేది ఏంటి? దుర్నీతికి వచ్చేది ఏంటి? ఏమండి? ఉగ్రత. ఏంటండి దుర్నీతికి వచ్చేది ఏంటండి? ఉగ్రత నీ మీదకి రావాలి, కానీ ఉగ్రత ఆయన మీదకి వచ్చేలా చేసుకున్నాడు. ఆయన ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందండి? ఆయన మీదకి వచ్చేలా చేసుకున్నాడు. చూడండి రోమా 2:8, దుర్నీతి పరులకు ఉగ్రత అన్నాడు. తొందరగా ఒకళ్ళొకటి అలా తీయండి, తొందరగా అయిపోద్ది. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము, అగ్ని దుర్నీతి పరులమైన మన మీదకి రావాలి. మనం కాలి చచ్చిపోవాలి, మనం సిలువ బలియాగం మనం అవ్వాలి, మనం నరక పాత్రులం అవ్వాలి. కానీ మనలను సేఫ్ సైడ్ పెట్టి ఆయన మీద ఆ ఉగ్రతను ఆయన మీద భరించడానికి ఇష్టపడ్డాడు. ఆ విమోచన మనకు అర్థమైతే, ఆ శ్రమ పడిన విధానం మనకు అర్థమైతే, ఈ రోజున ఇలా సేఫ్గా ఉన్నాము, విమోచింపబడ్డామని దాని విలువ ఎంతో, ఆ క్రయధనం యొక్క విలువ ఎంతో మనకు అర్థమైతే, మనం మరలా ఆయన్ని సిలువ వేయలేము. ఆ విలువ అర్థం కాక ఇంకా పాపిష్టి బతుకులు బతుకుతున్నారు చాలామంది. ఆయన విమోచించాడు. విమోచించిన క్రయధనం యొక్క విలువ ఎరగాలని ప్రభు పేరట ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మత్తయి 13:41 ఇంకొకరు తీయండి. దుర్నీతి పరులకు నరకం అగ్నిగుండం అన్నాడు. దుర్నీతి పరులకు మత్తయి 13:41, పంపును వారాయన రాజ్యంలో నుండి దుర్నీతి పరులను ఎక్కడ పడేస్తారంటండి? అగ్నిగుండములో పడవేస్తారని చెప్పాడు. మనము దుర్నీతి పరులం, మనల్ని ఎక్కడ పడేయాలా? అగ్నిగుండములో పడేయాలి. మన మీద ఉగ్రత కురిపించబడాలి. కానీ మన మీదకి ఉగ్రత రాకుండా, మనల్ని అగ్నిగుండంలో పడేయకుండా, మనకి అడ్డుగా ఒక ఆయన నిలబడి ఆయన మీద ఉగ్రత వేసుకుని, ఆయన మీద ఆ శిక్షను వేసుకుని, ఆయన భరించి మనకు రావాల్సిన ఆ ఉగ్రతను తప్పించాడు. చూసారా? అది ఎంత విలువైందో మీకు అర్థమైతే మరలా దుర్నీతి వైపు వెళ్ళరు. బాబు నీకు ₹1,00,000 ఇస్తానరా, ఈ తప్పుడు పని చేయరంటే చెయ్యం, ప్రాణం పైన చేయమంటాం. ఎందుకంటే ఆ క్రయధనం యొక్క విలువ అర్థమైన వాళ్ళు ₹1,00,000 కాదు ₹1,00,000 ఇచ్చినా నువ్వు చేయమన్న తప్పుడు పని చెయ్యను, తప్పుడు రాతలో రాయను, ఉద్యోగం తీసి నేను తప్పుడు రాతలో రాయను, తప్పుడు అకౌంటు రాయను, నన్ను విమోచించుటకు నా ప్రభువే ప్రాణం పెట్టాడు, ఆ విమోచన క్రయధనం చాలా గొప్పది అని ఎరిగిన వాళ్ళం మనం ఆయన కొరకు బతుకుతాం అండి. ఏం చేస్తామండి? ఆయన కొరకు బతుకుతాం. చూడండి అపోస్తలుల కార్యాలు 8:23 ఒక వ్యక్తి వచ్చి పేతురు గారితో ఒక వ్యక్తి వచ్చి పేతురు గారితోను ఏమండి యోహాను గారితో అంటాడు, అయ్యలారా మీరు చేతులు పెడితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నట్టుగా నేను కూడా ఎవరి మీద చేపెడితే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేలాగున
ఈ డబ్బులు తీసుకుని నాకు ఆ వరం ఇవ్వండి అంటున్నాడు. ఏమివ్వాలంటండి? డబ్బులు తీసుకుని ఆ వరం ఇచ్చేయాలంటండి. అప్పుడు అంటాడు పేతురు గారు, నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, ఉన్నట్టుగా నాకు కనబడతా ఉంది, జాగ్రత్త అని చాలా హెచ్చరిక చేశాడు, వార్నింగ్ ఇచ్చేసాడు ఆడికి. చూడండి ఆ మాట, అపోస్తలుల కార్యాలు 8:23. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్టు నాకు కనపడుచున్నది. తర్వాత ఏమంటాడు? మీరే వేడుకోండి అంటున్నాడు. ఆ పై వచనం చదవమ్మా, పై వచనం పైన పైన ఇంకా పైన నీ చెడుతనం మానుకో, మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయము ఆలోచన క్షమింపబడవచ్చును. ఆడంటాడు, పట్టుకొచ్చి డబ్బులు పెట్టుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి, మీరు ఎవరి మీద అయినా చేతుల నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నట్టుగా నేను చూశాను, అలాంటి వరం నాకు కూడా కావాలి, ఇదిగో డబ్బులు తీసుకున్నాక వరం ఏమన్నా అంటున్నాడు అండి. ఆ విమోచన, ఆ క్రయధనం డబ్బులు ఎడితే రాదురా బాబు, మీకు అర్థమవుతుందా? ఆ విమోచన క్రయధనం డబ్బులు ఎడితే రాదు. అలాగే డబ్బులు ఎడితే వచ్చేలాగైతే మన దాకా ఎందుకు వస్తుంది? కోటేశ్వర్లు కొనేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు పర్లకు రాజు, మన దగ్గర రాదు. పైసా లేకపోయినా ప్రభువా అని పశ్చాత్తాపడితే ఆయన అంగీకరించి మనకు విమోచించి మనలను పరిశుద్ధపరిచి ఆయన రాజ్య వారసులుగా చేస్తూ ఉన్నాడు. ఆయన విమోచన క్రయధనం ఎంతో అర్థమైతే మనం తిరిగి పాపము చెయ్యలేము. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి వెన్నుదిరిగి చూడము. ఎంత బలవంతం చేసినా, ఎంత ధనం ఇస్తానన్నా, ఎంత ఏదో అంటారు కదా ఆఫర్ వచ్చినా, మనం ప్రాణమే పోయినా ఆ విమోచన క్రయధనం ముందు ఇదంతా చాలా వ్యర్థం అన్నట్టుగా మనం చూస్తాం దాన్ని. దేవుని విమోచన క్రయధనం అర్థమైన భక్తులు ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోయారు. పేతురు గారిని అంటారు, ఆ నామం గురించి మీరు మాట్లాడొద్దు, మాట్లాడితే కబడతారని బెదిరిస్తే అదిరించి చెరసాల్లో పెట్టి చెతకొట్టి పంపిస్తే తెల్లారకుండా మళ్ళీ చెప్తుంటే, ఎరా నిన్నే కదరా అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చామంటే ఇలా అంటారు. మేము చెప్పకుండా ఉందామని అనుకుంటే మా కడుపులో అగ్నిలాగా మండుతుంది, ఏం చేయమంటావు? చెప్తాం, నువ్వు చంపేసుకుని బాబు చచ్చిపోతాం, అంతేగాని చెప్పకుండా ఉండలేమంటున్నాడు. చెప్పకుండా ఉండలే, మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు, మన చెసలు పెట్టారు, చిత్తగొట్టారు, ఇంకేం చేస్తారు, చంపుతారు, కలిసి చంపేసుకొని వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి, మేము చెప్పకుండా ఉండలేమంటున్నాడు. ఏమండి, ఆయన విమోచన ఎంతో అర్థమైన వారు ఆయన్ని గురించి చెప్పకుండా ఉండలేరు, పాపంలోకి మరలా తిరిగి వెళ్ళరు. అంత ఖచ్చితంగా బతికడానికి అవకాశం ఉంటుందని ఆయన విమోచన క్రయధనం ఆ విలువను మనం ఎరిగి బతకాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. 2 దశలోనికి 2:11 దుర్నీతి పరులకు శిక్షావిధి ఉందంటాడు. 2 దశలోనికి 2:11 2 దశలోనికి 2:11 ఎవరైనా ఒకరు తీయండి. 2 దశలోనికి 2:11 నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకే అబద్ధాన్ని నమ్మునట్లు, అది శిక్షా విధి వారికి కలగటానికే వాళ్ళు అలాగా నడుస్తున్నారు అంటాడు. కాబట్టి ప్రియులారా, దుర్నీతి పరులకు ఏముందండి? ఉగ్రత ఉంది. దుర్నీతి పరులకు ఏముందండి? శిక్షా విధి ఉంది. దుర్నీతి పరులకు ఏముందండి? నరకము, అగ్నిగుండం ఉంది. అవన్నీ తప్పించటానికి ఆయన విమోచన క్రయధనాన్ని చెల్లించి మనలను విమోచించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్య పౌరసత్వం మనకి అనుగ్రహించాడు. ఇది చాలా విలువైందని మనం గమనిస్తే మరలా లోకం వైపు తిరిగి చూడము. కాబట్టి ప్రియులారా, ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే గలతీ 4:5 మనలను ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడంట. మనల్ని విడిపించాలంటే ఆయన లోబడ్డాడు. మనల్ని విమోచించడానికి ఆయన దెబ్బలు తిన్నాడు.
మనల్ని స్వస్థపరచడానికి ఆయన శరీరం నలంగొట్టబడటానికి ఇష్టపడ్డాడు. మనల్ని విమోచించడానికి ఆయన రక్తమంతయు కార్చాడు. ఇలాగున మనకి స్వస్థత, ఆయనకి గాయములు. గలతీ 4:5. మనమును ధర్మశాస్త్రం నుండి మనల్ని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. పరిపూర్ణమైనప్పుడు పంపెను. మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. ఆయన లోబడ్డాడు కాబట్టి మనం విమోచింపబడ్డాం. ఆయన లోబడకపోతే మనం విమోచింపబడలేము అని దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనల్ని విమోచించట కొరకు ఆయన ధర్మశాస్త్రానికి ఏమైపోయాడండి? లోబడిపోయాడు. ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది? పరిశుద్ధ రక్తం చిందిస్తేనే కానీ పాప క్షమాపణ లేదని ధర్మశాస్త్రం చెప్పింది. అందుకని ఆ ధర్మశాస్త్రానికి మనల్ని విమోచించడానికి ఆయన లోబడ్డాడు కాబట్టి తన రక్తాన్ని చిందించడానికి, శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఆయన లోబడి ఇష్టపడి, సమాధిలోకి వెళ్ళటానికి కూడా ఇష్టపడి ఆయన మన కొరకు విమోచన క్రయధనం చెల్లించి మనల్ని విమోచించాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇంకా గలతీ 3:13 శాపము నుంచి విమోచించడానికి ఏంటండి? ధర్మశాస్త్రము నుంచి విమోచించడానికి శాపమై మనలను శాపము నుండి విమోచించెను అన్నాడు. చాలా మనకు ఉన్న శాపము నుంచి మనల్ని విమోచించడానికి ఆయన శాపమైపోయాడు. ఏమైపోయాడండి? సిలువ వేయబడిన ప్రతివారు శాపగ్రస్తులు అని రాస్తారంట. సిలువ మీద వేయబడిన ప్రతివారు కూడా ఎవరంటండి? శాపగ్రస్తులు. ఆయన మన శాపము నుంచి మనల్ని విమోచించడానికి ఆయన శాపగ్రాహిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎంత నలిగిపోయాడో మనకు అర్థమైతే తిరిగి మరలా మనం శాపాన్ని తెచ్చుకోం. మీకు అర్థమవుతుందో లేదో? ఆయన ఎంతగా నలిగిపోయాడో మనకు అర్థమైతే మనం తిరిగి శాపాన్ని ఎలా తెచ్చుకుంటాం? మనం శాపగ్రస్తులం. ఆ శాపములో నుంచి మనం విమోచించడానికి ఆయనే శాపమైపోయాడు. సిలువ మీద వేయబడటమే శాపం. ఆ శాపగ్రాహిగా మారటానికి ఇష్టపడ్డాడు. మనలను శాపము నుంచి విమోచించటానికి, ధర్మశాస్త్రం నుంచి విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిపోయాడు. ఇంకెన్ని చెప్పాలి? కాబట్టి ప్రియులరా, చూడండి, గలతీ 1:4 ఆయన ప్రస్తుత దుష్ట కాలములో విమోచించవలనని మన పాపముల నిమిత్తము తనను తాను, మన పాపముల నుంచి మనల్ని విమోచించటానికి తనను తానే అప్పగించేసుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియుల, పాపమునకు వచ్చే జీతము మరణం, మరణమునకు వచ్చే జీతము నరకం అని రాయబడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనం పాపాలు చేస్తే మన పాపముల నుంచి మనల్ని విమోచించడానికి ఆయన తనను తానే అప్పగించేసుకున్నాడు అని చెప్పి రాయబడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ రోజున మన పాపాలు క్షమించబడ్డాయంటే, మనం విమోచింపబడ్డాము, శాపం పోయిందంటే, మనము నరకము నుంచి తప్పించబడ్డామంటే, మనము ఉగ్రత నుంచి తప్పించబడ్డామంటే, మన మీద శిక్షా విధి పడకుండా ఆయన మీద పడిందంటే, ఆ విమోచన క్రయధనము ఎంత విలువైనదో అర్థమైతే ఆ స్త్రీని తీసుకొచ్చి మరలా మనిషిని చేశాడు కదా, ఆవిడికి గనక ఆ విమోచన క్రయధనం యొక్క విలువ, కోటి రూపాయల విలువ ఎంతో అర్థమైతే ఏం చేద్దండి? చెప్పండి మీరు. ఏం చేద్దండి? ఇంకా మళ్ళీ వెళ్తుందా? మళ్ళీ బయటికి మళ్ళీ శాపం, మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్తుందా? మళ్ళీ చనిపోయేదాకా కృతజ్ఞత హృదయంతో ఆయన పాదాల కాడ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఆ విలువ తెలిసిన వారు అలా ఉంటారు. నేను ఒకసారి కాదని వెళ్ళిపోయాను, అయినా నన్ను ఎవ్వరూ కొనరు, నా కోసం ప్రాణం పెట్టరు, నా కోసం రూపాయి నెత్తి పెడితే ₹10 కూడా ఎవడు కొండవు, నేను ఏం పనికి వస్తాననుకుంటారు నన్ను? ఏండి,
కానీ నా ప్రభు నా కోసం క్రయధనం ఎంత అని అడిగితే ₹1,00,00,000 చెప్తే ₹1,00,00,000 ₹1 కట్టి నన్ను ఇంటికి తీసుకెళ్ళి మరలా నన్ను మనిషిని చేశాడు. ఈయన ఎంత ప్రేమ కలిగిన వాడు, నా కోసం ₹1,00,00,000 జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ధనం నా కోసం ఇచ్చేశాడు అని ఆయన పాదాలు పట్టుకుని వదులుతారంటారా? వదలరు. చనిపోయేదాకా కృతజ్ఞత కలిగి బతుకుతారు. ఆయన కోసం బతుకుతారు కదా. మనం కూడా ఆయన క్రయధనం, ఆయన చెల్లించిన క్రయధనం రక్తం, ఆయన ఎంత క్రయధనం చెల్లించాడో మనం విమోచించడానికి అనేది మనకు అర్థమైతే మనం కూడా జీవితాంతం ఆయన కోసమే బతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, రోమ 6:22 పాపముల నుంచి మనల్ని విమోచించి అంటాడు. రోమ 6:22 విమోచింపబడి, అది ఇప్పుడు మనం పాపం నుంచి మనల్ని ఎందుకు విమోచించాడు ప్రభు? ఆయన శరీరాన్ని ఎందుకంత అర్పణముగా ఇచ్చాడు? ఎందుకంత రక్తాన్ని చిందించాడు? ఎందుకంత బలియాగంగా చేసుకున్నాడు? ఏమిటి ఆయన ఉద్దేశం అని మనం తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే అక్కడ రాయబడతా ఉంది. అమ్మ ఏం చెప్పారమ్మా? పాపముల నుంచి విమోచించి నీతికి 6:22 విమోచించబడి దేవునికి దాసులైనందున. అది ఎందుకు ఆయన మన కోసం బలియాగం అయిపోయాడంటే మనం పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులమై పరిశుద్ధపరచబడిన వాళ్ళమై, ఏమండి, ఆయన కోసం బతకాలని మనకు బదులుగా ఆయన అర్పించేసుకున్నాడు. అది అర్థమైన వాళ్ళు ఏం చేసుకుంటారో వారు, నేను విమోచింపబడిన వ్యక్తిని, నేను పరిశుద్ధంగా బతకాలి, నేను ప్రభు కోసం బతకాలి, నా కోసం ప్రాణమే పెట్టాడు, అంతకంటే ఎక్కువ క్రయధనం ఏమి ఉండదు, ఇది నాకు అర్థమైంది, ఇక నేను బ్రతికున్నంతకాలం, నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఆయన కోసమే బతకాలి అని ఆ తీర్మానంలో ఉంటారు, ముందుకెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకా గ్రంథం 6:4 దాస్య గృహములో నుండి విమోచించి అంటాడు. ఎందులో నుంచి విమోచించాడంట? దాస్య గృహములో నుంచి విమోచించాడంట. ఏమండి, చెప్పండి, ఎందులోంచి విమోచించాడంట? దాస్య గృహములో నుంచి విమోచించాడు అన్నాడు. 4 దాస్య గృహములో నుండి మిమ్ములను విమోచించితిని. ఏమండి, ఐగుప్తు దాస్య గృహములో నుంచి నేను మిమ్మల్ని ఏం చేశాను? విమోచించాను. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఆ బానిసత్వం యొక్క కష్టం ఎంతో తెలిసిన వాడికి, విమోచించిన దేవుడి యొక్క బాహుబలం ఎంతో చూసిన వాడికి, అర్థమైన వాడికి మరలా ఐగుప్తు వెళ్ళాలనిపిస్తుంది అంటారా? చెప్పండి, మళ్ళీ వెళ్దామనిపిస్తుందా? 430 సంవత్సరాలు ఇప్పటికే మనల్ని రక్తం లాగేశారు, పిండేశారు, చాలా కఠినమైన దర్శనం చేశారు. దేవుడు అద్భుత కార్యాలు చేసి మనల్ని విమోచించాడు అని అర్థమైన ప్రతివాడు ఆయన్ని స్తుతిస్తూ కనాను దేశం వెళ్ళిపోతాడు, ఆయన్ని ఆరాధిస్తూ కనాను దేశం వెళ్ళిపోతాడు, ఆయన కోసం జీవిస్తూ కనాను దేశం వెళ్ళిపోతాడు. మళ్ళీ ఐగుప్తు వైపు చూడడు, ఆలోచించడు. కాబట్టి ప్రియులారా, మనల్ని విమోచించిన ఆయన యొక్క త్యాగం, ఆ విమోచన క్రయధనం యొక్క విలువ మనకు అర్థమైతే మనం పరిశుద్ధంగా బతుకుతాం, ఆయన కోసమే జీవిస్తాం. ఆయన ఎందుకోసం మనకు బదులుగా బలియాగమయ్యాడు విమోచించడానికి అనేది అర్థమైతే మనం కూడా ఆ రాజ్యం కొరకే సిద్ధపడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి ప్రభువా. నాయన, మీరు మమ్మల్ని విమోచించటానికి మీ దూతను పంపలేదు, లేకపోతే ఒక మాట సెలవివ్వలేదు. మీరు సకల చరాచర జగత్తును సృష్టించి పాలించి పోషించే మహాదేవుడు. నాయన, నీ ఒక దూతను పంపిస్తే ఆ దూత సర్వ దుష్టశక్తుల మీద విజయం సాధించగలిగిన బలము కలిగిన వారు దూతలు మీ దగ్గర ఉన్నారు.
ఒక్క దూత ఒక్క రోజులో 1,85,000 మందిని చంపగలిగిన శక్తిమంతులైన దూతలు మీ దగ్గర ఉన్నారు. ప్రభువా, మీరు దూతను పంపలేదు. అల్పులమైన మమ్ములను, నరకపాత్రమైన మమ్ములను, శిక్షావిధి పొందుటకు అర్హులమైన మమ్ములను, అగ్నిగుండమును పాలైపోయే మమ్ములను, ప్రభువా పాపంలో పొర్లాడుతున్న మమ్ములను, ఉగ్రత పాలవలసిన మమ్ములను విమోచించాలని నీవు నాయన ఎవరినైనా పంపలేదు, కానీ నీవే వచ్చావు తండ్రి. మీకు స్తోత్రాలు. మా శరీరం మీద పడాల్సిన ఆ శిక్ష, ఆ దెబ్బ మీ శరీరం మీద పడటానికి ఇష్టపడిన దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని విమోచించడానికి ఎంతగా నలిగిపోయినావు తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని విమోచించడానికి నీ రక్తమంతయు ఆఖరి బొట్టు వరకు కార్చినావు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మా కొరకు విమోచన కొరకు మీరు చేసిన క్రయధనం విలువ ఎంతో ఎరిగిన వారమై మరణము ఆఖరి శ్వాస వరకు నీ కొరకు జీవించేటట్లుగా అట్టి తీర్మానం మా అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థలం మీ కార్యాలు చేసి మహిమ పొందవలసిందిగా ప్రాధేయపడుతూ యేసు ప్రభువు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, మీకు మేలు కలుగునుగాక.